Hi, this is Santosh. Welcome to Film Nagar Voice. ఫ్రెండ్స్ ఫిల్మ్ నగర్ వాయిస్ ఛానల్లో బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ నగర్ వాయిస్ అండ్ మాకు సపోర్ట్ చేయండి. డైలీ బిగ్ బాస్ ఎపిసోడ్స్ని అట్లనే హైలైట్స్ని వీడియోస్ పెడతా ఉంటాం ఫిల్మ్ నగర్ వాయిస్ ఛానల్లో. ఇక లేట్ లేకుండా మనం బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 17లో ఏం జరిగింది అని చూద్దాం. ఎక్కువగా అయితే మనం ఒక్క హృదయం టాస్క్ ఇచ్చారు కదా బిగ్ బాస్ హౌస్మేట్స్కి, దాని గురించి డిస్కస్ చేద్దాం. టోటల్గా ఇక్కడ ఒక్క హృదయం టాస్క్లో 2 టీమ్స్ పెట్టారు. ఏంటి మనందరూ తెలిసి 2 టీంలు కూడా ఒకటేమో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే టీం పెట్టారు, ఇంకోటేమో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే టీంను పెట్టారు అన్నట్టు. మెంటల్గా స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు? అభిజిత్ స్ట్రాంగే, తర్వాత అవినాష్ కుమార్ సాయి లైట్, తర్వాత దేవి గారు, లాస్య గారు, గంగవ్వ, హారిక, హరియాని, వీళ్ళ 5 లేడీస్ కూడా చాలా స్ట్రాంగ్ మెంటల్గా. సో మెంటల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని ఒక టీం పెట్టిండు బిగ్ బాస్. అట్లనే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళని మనుషుల టీంగా పెట్టారు అన్నట్టు. మనుషుల టీంలో ఎవరెవరు ఉన్నారు? మనకు అఖిల్ ఉన్నారు, సోయల్ ఉన్నారు, నోయల్ ఉన్నారు, అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు, అట్లనే మెహబూబ్ ఉన్నారు, తర్వాత దివి, మోనలు, సుజాత, వీళ్ళు 8 మెంబర్స్ మనుషుల టీంలో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేటోళ్ళని మనుషుల టీంలో పెట్టారు అన్నట్టు. ఇక్కడ టాస్క్ యొక్క రూల్స్ ఏంటిది? మనకి ఎవరైతే రోబోట్స్ టీంలో అందరు చనిపోన్నారో వాళ్ళందరూ కూడా చనిపోతే మనుషుల టీం విన్ అయినట్టు. అదే రోబోట్స్ టీంలో ఒక్కరు మిగిలినా సరే టాస్క్ అయ్యేలోపు రోబోట్స్ టీం విన్ అయినట్టు. ఈ రోబోట్స్ టీంకి ఛార్జింగ్ అనేది పెడుతూ ఉండాలి. ఛార్జింగ్ పెట్టుకోనికి అది ఎవరి చేతిలో ఉంటుంది? మనుషుల టీంలో ఉంటుంది. సో ఈ మనుషులకు అవసరమైన ఫుడ్ కానీ, బెడ్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే రోబోట్స్ దగ్గర ఉంటాయి. సో మనుషులకు ఏమైనా అవసరం అయితే రోబోట్స్ని అడగాలి, రోబోట్స్కి ఛార్జింగ్ అవసరం అయితే మనుషులను అడగాలి. సో ఇప్పుడు ఎవరికి అవసరం వచ్చినా సరే ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని రోబోట్స్కి ఛార్జింగ్ అయిపోతుందని వాళ్ళు తెలుసుకుంటే మాకు ఛార్జింగ్ అయిపోతుంది, మాకు పెట్టండి, మీకు ఏమైనా అవసరం ఉంటే అవి ఇప్పుడు ఇస్తాము అని చెప్పేసి డిస్కషన్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒకరు ఛార్జింగ్ పెట్టుర్రి, మీకు వాటర్ ఇస్తాం, ఈ మాకు టీం మొత్తం మా టీంకి మీరు ఛార్జింగ్ పెట్టుర్రి, మేము మీకు ఫుడ్, బెడ్, వాటర్ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి మనుషులతో డిస్కషన్ పెట్టుకోవాలి. అదే అట్లా కాకుండా మనుషులకి ఆకలైనా, వాష్రూమ్స్ అనేది అవసరం ఉన్నా, వాటర్ అవసరం ఉన్నా రోబోట్స్ దగ్గర పోయి మాకు ఆకలి అవుతుంది, మీకు ఒకరిద్దరు ఛార్జింగ్ పెడతాం, లేదంటే మీ టీం మొత్తానికి ఛార్జింగ్ పెడతాం, మాకు వాష్రూమ్స్, బెడ్ అన్నీ ఇవ్వరు అని చెప్పేసి డిస్కషన్ పెట్టుకోవాలి. ఇలా అవసరాన్ని పట్టించి ఇక్కడ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక టోటల్గా ఒకసారి రూల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎట్లా ఇచ్చారు బిగ్ బాస్, గార్డెన్ ఏరియా ఒక బాల్, సిల్వర్ బాల్, అది మన మనుషుల టీం అనేది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ఒక మనిషి చనిపోయినట్టు, ఎవరిని చంపేస్తారో బ్రేక్ చేసే ముంగట చెప్పాలి అని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. అట్లనే ఈ సిల్వర్ బాల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత రోబోట్స్ది. కాబట్టి సిల్వర్ బాల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఛార్జింగ్ కాపాడుకోవాలి అట్లా అన్నట్టు. ఎవరైతే సిల్వర్ బాల్ను బ్రేక్ చేసేటప్పుడు నేమ్ చెప్తారో వాళ్ళు చనిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దేవి గారు నేమ్ చెప్పి సిల్వర్ బాల్ను పగలగొట్టారు, అప్పుడు దేవి చనిపోయారు. సో ఆమె గేమ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయారు అన్నట్టుగా. దాని తర్వాత ఆమె ఛార్జింగ్ కూడా ఫుల్గా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరెవరికైతే అవసరమో ఛార్జింగ్ వాళ్ళు ఇక డిస్కషన్ పెట్టుకోవాలి మనుషులతోటి. ఇది ఇట్లుంటే మన క్యాప్టెన్సీ కూడా దీంతోనే లింక్ పెట్టారు బిగ్ బాస్. ఓపెన్గా చెప్పేసారు అన్నట్టు, ఏ టీం అయితే విన్ అవుతుందో, మనుషుల టీం కానీ లేకపోతే రోబోట్స్ టీం కానీ ఏదైతే విన్ అవుతుందో ఆ టీంలో ఉండే వాళ్ళు మాత్రమే కెప్టెన్సీకి పోటీ చేయడానికి అర్హులు అవుతారు అని చెప్పేసి బిగ్ బాస్ ఓపెన్గా చెప్పేసారు. అంటే ఇక్కడ పర్సనల్గా పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చుకోవాలని చెప్పేసి ఎవరికారు మనిషి టీంతో ఆడుతూ పర్సనల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, స్ట్రాంగ్గా ఆడాలి, ఇంప్రెసివ్గా ఆడాలని చెప్పేసి కూడా చెప్పేసారు అనమాట. ఎవరైతే ఇంప్రెసివ్గా ఆడతారో వాళ్ళు కెప్టెన్సీకి అర్హులైనట్టు. ఇది ఇట్లుంటే మనం స్టార్టింగ్ బజర్ మోగడానికి ముంగట నోయలు వీళ్ళంతా కూడా నోయలు సోయలు వీళ్ళంతా కూడా ఫ్రూట్స్, వాటర్ ఇవన్నీ దాచిపెట్టుకుంటారు. అప్పుడు రోబోట్స్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ పెట్టారు, మీరు బజర్ మోగముందు మీరు అవి ఫుడ్ అవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు. బజర్ మోగలేదు కాబట్టి మేము తీసుకోబోతున్నాం, బజర్ మోగితే మేము తీసుకోపోము, ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు కాబట్టి తీసుకోబోతున్నాం అని చెప్పేసి అన్నారు. ఇక అట్లనే ఈ బజర్ మోగ ముంగట నోయల్ ఫుడ్ని బొపాయ
బనానాస్ అవి తీసుకుపోయేటప్పుడు హారిక చూసి అడ్డుపడుతున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి పెరుగు బకెట్ మొత్తం కింద పడేసారు అనమాట. అప్పుడే అభిజిత్ రేజ్ అయ్యారు, నోయల్ నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు, చూడు పెరుగు మొత్తం కింద పడేసారు, ఫుడ్ దాచుకోకూడదు కదా అని చెప్పేసి అక్కడ ఆయన ఫుడ్ మేనేజర్గా, రేషన్ మేనేజర్గా ఆయన వాయిస్ రేజ్ చేసిండు. ఇట్స్ గుడ్, అభిజిత్ మంచి పని చేసిండు అక్కడ. దాని తర్వాత బజర్ మోగింది. ఇక రోబోట్స్ టీము గార్డెన్ ఉన్నటువంటి బాల్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఇక గంగవ్వతో సహా అందరూ కూడా రోబోట్స్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఇక్కడ ఎవరు ఫస్ట్ లేడీస్ ప్రొటెక్ట్ చేస్తారు దాన్ని, తర్వాత జెంట్స్ దాన్ని అట్లా చూస్తున్నారు. ఇక్కడ అభిజిత్ టోటల్గా ఎఫర్ట్స్ పెట్టలే. మీరు మనుషుల టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా బాల్ని వాళ్ళు దోచుకొని బ్రేక్ చేసేస్తారు, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ప్రయోజనం లేదు, పోతే ఒక బాలే కదా, ఒక రోబోయ్ కదా, మనకి చనిపోతారు అని చెప్పేసి అభిజిత్ లైట్ తీసుకున్నాడు అన్నట్టు. అందరూ చెప్పిన వాళ్ళ టీం వాళ్ళే చెప్పినా సరే పెద్ద పట్టించుకోవాలి. ఇక్కడ నాకు ఎందుకంటే ఈయన మెంటల్గా ఆలోచించడం కరెక్టే, కానీ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. తన బాల్ని తాము ఎట్లయినా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. అభిజిత్ అట్లా అనేసరికి దేవి గారు కొంచెం లేదు అట్లా ఎందుకు ఇడిచిపెడతాము, మనం కాపాడుకుంటేనే కదా, ఒక్క బాల్ అయినా సరే కాపాడుకుంటే మనకి అవసరం కదా, సరే ఓడిపోతే ఓడిపోవచ్చు, బట్ మనం ప్రయత్నించి ఓడిపోతే మంచిది కదా అని లాస్య, తర్వాత హర్యానా, దేవి ఈ ముగ్గురు కూడా అభిజిత్కి అన్నారు. అట్లనే వీళ్ళు ప్రొటెక్ట్ చేసారు, బాల్ని చాలాసేపు ప్రొటెక్ట్ చేశారు. దగ్గర 3:30 నుంచి ఏమో టాస్క్ స్టార్ట్ అయితే బజర్ మోగితే ఈవినింగ్ 7 వరకు 6:30 వరకు కంటిన్యూషన్గా 3 అవర్స్ ఏమో బాల్ని ప్రొటెక్ట్ చేసుకున్నారనమాట ఈ రోబోట్స్. ఆఖరిలో ఏమైంది, నోయల్ టీం పోయి ఆ బాల్ని గుంజుకున్నారు. ఎట్లా బాగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యారు అందరూ. ఈ మనుషుల టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యారు, వాళ్ళకి దెబ్బలు కూడా తాకినాయి. మొత్తానికి నోయల్ టీం ఆ సిల్వర్ బాల్ని గుంజుకొని బ్రేక్ చేసిండు మోనా, బ్రేక్ చేసిండు మెహబూబ్. అప్పుడు బ్రేక్ చేసేటప్పుడు దేవి గారిని చంపేస్తున్నామని చెప్పారు. బేసిక్గా స్టార్టింగే అభిజిత్ని చంపేద్దాం అనుకున్నారు బాల్ని బ్రేక్ చేసేటప్పుడు, కానీ ఆ బాల్ని ఓన్లీ లేడీసే ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి అదే లేడీస్లో ఒకరిని మనం చంపేస్తే మనకి బాగుంటుంది, ఈజీ అవుతుంది బాల్స్ని దోచుకోవడానికి అనే ఉద్దేశంతో దేవి గారిని చంపేయడం జరిగింది. నేను చెప్పి ఆ బాల్ని బ్రేక్ చేసారు. దాని తర్వాత ఇక్కడ మనకి గేమ్ మధ్యలో బజర్ మోగిన తర్వాత బాల్ ప్రొటెక్ట్ చేస్తున్న ఆ మధ్యలో నోయల్ ఒక మాట అన్నాడు, ఏమని, లేడీస్ బాల్ని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి లేడీస్ ప్రొటెక్ట్ చేసేటప్పుడు మా టీం ఉండే లేడీస్ పోయి వాళ్ళతో ఫైట్ చేస్తారు, అదే జెంట్స్ కనుక బాల్ని ప్రొటెక్ట్ చేస్తే మా జెంట్స్ వచ్చి బాల్ని మేము లాక్కొనడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అప్పుడు అభిజిత్ లేదు అట్లయితే మేము ప్రొటెక్ట్ చేయలేము, మీరు ఎట్లయినా సరే మా దగ్గర నుంచి గుంజుకుంటారు కాబట్టి మేము మీ దగ్గర నుంచి విన్ అవ్వలేము, అందరం కలిసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అభిజిత్ అన్నాడు. ఓకే అని నోయల్ చెప్పేసి ఇక అందరూ కలిసి బాల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ రోబోట్స్ టీము. అట్లనే మనుషుల టీం ఏమో వచ్చేసి గుంజుకొని ట్రై చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే జరుగుతూ ఉన్న టైంలో ఒక ఫన్ టైం, బాల్ బ్రేక్ అయిపోయింది. తర్వాత దేవి గారు అనేవాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. ఆమె వాటర్ని అసెసిబుల్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయారు, ఆమె ఆడుతూ ఉంది. దాని తర్వాత ఇక కామెడీ స్టార్ట్ అయింది. ఇక ఎట్లా అంటే లాస్ట్ గారిది ఛార్జింగ్ పాయింట్స్ తగ్గుతూ ఉన్నాయి. ఇక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మాస్టర్ ఏమో సిగరెట్ కావాలని చెప్పేసి కామెడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళేమో సిగరెట్ ఇయ్యము, మీరు అందరూ మాకు ఎంతమంది అవుతారో వాళ్ళందరికీ ఛార్జింగ్ పెడితేనే మేము మీకు సిగరెట్ ఇస్తాము, ఒక సిగరెట్ ఇస్తాము అని చెప్పేసి డిస్కషన్ పెట్టుకోరు. అట్లనే కాసేపు అయిన తర్వాత నియర్లీ 10:30 నైట్ 10:30కి అట్లా అవినాష్ ప్లస్ మాస్టర్ అమరాశేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా గ్లాసెస్ దగ్గర లిప్ లాక్ పెట్టుకున్నారు. ఇది ఫన్ అనిపించింది. అయితే మేము చూడలేకపోతున్నాను బాబు, మాకు హిందీకరం అన్నట్టు. ఆయన అయితే ఒక హాస్యాన్ని అక్కడ జోక్ చేసే కామెడీ అనిపించింది మనకి. ఈ అవినాష్ ఇక్కడ ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆయన ప్రతి టైంను కూడా అందరితో స్పెండ్ చేస్తూ కామెడీ చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తుండు. బిగ్ బాస్ కూడా ఆయన్ని బాగా కవర్ చేస్తున్నారు, ఆయన స్క్రీన్ టైం ఎక్కువగా మనకు చూపిస్తున్నాడు. ఖతర్నాక్ అనిపిస్తుంది. అవినాష్ పోయి మన కామెడీని బాగా అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇక్కడ జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు అవినాష్ కామెడీ చేస్తూ ఉంటే.
ఇక్కడ మోనాల్తో కానీ దివితో కానీ ఇట్లా కొంచెం లవ్ ట్రాక్ నడిపించినట్టు కామెడీ చేయడం మస్తు ఉంది. వాళ్ళు కూడా దివి మోనల్ సీరియస్ తీసుకోకుండా ఎట్లా అంటే వాళ్ళు కూడా కామెడీగానే తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఏం జరిగింది, నైట్ వచ్చేసింది. ఇక అక్కడ సుజాత ప్లస్ దివికి వాష్రూమ్ అవసరం వచ్చి వాళ్ళు ఏం చేసారంటే బెడ్షీట్ అడ్డం పెట్టుకొని వాళ్ళ అవసరం తీసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ నోయల్ ఏం చేసారంటే కెమెరాకి పిల్లోని పెట్టేసి కెమెరాని క్లోజ్ చేసింది. అప్పుడు బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యారు. ఇంకొకసారి కనుక మీరు హౌస్ మేట్స్ కెమెరాని కనుక అడ్డు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అన్నట్టు. టోటల్గా చెప్పాలంటే ఆ మనుషుల టీము కెమెరాస్ని కవర్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్లస్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు కదా, అది కూడా లైట్ తీసుకున్నారు టోటల్గా. అప్పుడు ఈ రోబోట్స్ టీం అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీకు మంచిగా వార్నింగ్ వచ్చిందని చెప్పేసి బాగా వీళ్ళు ఎంజాయ్ చేశారు అనమాట. దాని తర్వాత మనకి డిస్కషన్ పెట్టారు ఏమని, నైట్ టైంలో నియర్లీ 12 o'clockకి మీకు ఏం అవసరం ఉందో ఆ టైంకి ఏమవుతుందంటే రోబోట్స్ యొక్క ఛార్జింగ్ 2 points తగ్గిపోయినాయి. అందరివి 2 points తగ్గిపోయినాయి. ఎవరైతే మిగిలిరో ఒక దేవి గారు చనిపోయిన తర్వాత గేమ్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత మిగిలిన 7 members ఉన్నారు కదా, వాళ్ళ యొక్క పాయింట్స్ అనేవి 2 తగ్గిపోయి 3 points అనేవి ఉన్నాయి. సో వీళ్ళ ఛార్జింగ్ పాయింట్ తగ్గిపోయేసరికి వీళ్ళకి ఫియర్ పట్టుకుంది, మా ఛార్జింగ్ పాయింట్స్ అయిపోతూ ఉన్నాయి, ఇక మేము గేమ్ నుంచి అవుట్ అయిపోతామని చెప్పేసి ఫియర్ పట్టుకొని ఏమైందనంటే మనుషుల టీం దగ్గరికి వచ్చేసి ఏం చేశారంటే మమ్మల్ని అడగాలి కదా, మీ అసెసిబిలిటీ కావాలని చెప్పేసి వాష్రూమ్సా, ఫుడ్డా, లేకపోతే బెడ్డా, వాటర్ ఇవి అడగాలి కదా, మీరు అడుగుతలేరు అని చెప్పేసి అని అంటారు. అంటే ఇండైరెక్ట్గా మాకు ఛార్జింగ్ కావాలని చెప్పట్లే, ఇట్లా చెప్తా ఉన్నారు. మీకు అవసరం కదా, మీరు అడగాలి కదా, మనం మాట్లాడుకోవాలి కదా అని చెప్పేసి మాకు ఛార్జింగ్ కావాలి అని డైరెక్ట్ చెప్పకుండా మీకు అవసరం కదా ఇవి, మీరు ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి ఇట్లా వచ్చారు అన్నట్టు. అయితే ఇక్కడ నోయల్ ఒక పాయింట్ చెప్పారు ఏంటిదంటే, మా దాంట్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టమైనప్పటికీ వాళ్ళకి వాష్రూమ్ అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ గేమ్ని ఆడుతూ ఉన్నారు. మేము అసంటప్పుడు మేము ఎట్లా మీతో మొత్తానికి ఏమంటారంటే తగ్గే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ కామిగా మా దాంట్లో ఉండేటటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆడుతున్నారు కాబట్టి మేము కూడా అట్లనే ఆడతాం అని చెప్పేసి అన్నారు. ఇక టోటల్కి అక్కడతోటి మనకి బిగ్ బాస్ ఎపిసోడ్ క్లోజ్ చేశారు. ఇక్కడ టోటల్గా బిగ్ బాస్ ఎపిసోడ్లో ఈ ఉక్కు హృదయం కాన్సెప్ట్లో మనకి లైట్ తీసుకున్నది అభిజిత్. మెంటల్గా అయితే పెడుతున్నాడు కానీ ఎవరైనా ఫిజికల్గా పోతాము అని అంటే పోనిస్తలేడు. అభిజిత్ ఏం చేసిండంటే హర్యానా నేను పోయి ఛార్జింగ్ పెట్టుకుంటా, నేను చనిపోవాలని లేదు అని చెప్పేసి అభిజిత్తో అంటే ఏం చేసుకుంటూ చేసుకోపో, నువ్వు ఏం చేసినా సరే వాళ్ళతో నెగ్గలేవు అని చెప్పేసి లైట్ తీసుకునేలా చేస్తున్నాడు అనమాట. అసలు ఎవరిని ఎఫర్ట్స్ పెట్టినిస్తలేడు, ఆయన పెడతలేడు. అట్లనే మనకి గేమ్ మధ్యలో కుమార్ సాయి ఒక పాయింట్ చెప్పిండు ఏమని, మన ఛార్జింగ్ పాయింట్స్ తగ్గుతూ ఉంటే వాళ్ళకి బలం పెరుగుతుంది కదా, వాళ్ళు ఇంకెక్కువ స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు మన ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం స్ట్రాంగ్గా ఉంటే అదే మనకు ఛార్జింగ్ పాయింట్స్ తగ్గినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు కదా అని చెప్పేసి కుమార్ సాయి అని అంటే అభిజితే నీకేం తెలియదు, ఊకో నువ్వేం మాట్లాడకు అది అని చెప్పేసి ఆయనని సీరియస్గా కొంచెం పక్కకు పెట్టేసిండు అనమాట. ఇట్లా టీంలో ఉన్న ప్రతి ఒక్కరి మాట వినాలి కదా, వినకుండా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్ చేయడం, టీంలో మెంబర్స్ని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ అభిజిత్కి కుమార్ సాయి ప్లస్ హర్యానా ఇద్దరు నచ్చరు, హారిక నచ్చుతుంది. హారిక చెప్పే పాయింట్ని వ్యాలిడ్గా తీసుకుంటున్నాడు అన్నట్టు ఆడ అభిజిత్. సో ఇక్కడ కొంచెం పార్షియాలిటీ తన టీం మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్నాడు అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమైనా సరే అభిజిత్ మెంటల్గానే స్ట్రెయిన్ అవ్వాలి, పోరాడడానికి మాత్రం చూస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు హృదయం టాస్క్లో జరిగినటువంటి పాయింట్స్. మొత్తాన్ని చెప్పాలంటే ఇక్కడ మెహబూబ్ కానీ, హర్యానా కానీ, దేవి కానీ, లాస్య కానీ, గంగవ్వ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారు, మంచిగా ఆడారు. ఒక్క అభిజిత్ నాకు డిసప్పాయింట్ అనిపించారు. అట్లనే చూసేవాళ్ళు కూడా ఏమంటారు అంటే అభిజిత్ ఎందుకు మెంటల్గానే ఇది అవుతున్నాడు, ఆయన కూడా కావాల్సినంత
ఫిజికల్ అవసరమైన ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ కావచ్చు కదా, ఎఫర్ట్స్ పెట్టవచ్చు కదా అంటారు. మరి చూద్దాం, నెక్స్ట్ ఈరోజు కూడా ఉంది కదా, ఈరోజు 9:30 అయితే కానీ ఎపిసోడ్ నెంబర్ 18 చూడలేము. చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది. ఈరోజు ప్రోమో చూసేసరికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం హాట్గా మనకి అర్థమవుతుంది అక్కడ ప్రోమోలో. ఇంకా గొడవ కూడా జరిగేటట్టు అనిపిస్తుంది. మనుషుల టీంలో ఎవరైతే ఒక మెంబర్ని ఈ రోబోట్స్ని కిడ్నాప్ చేసి ప్లాన్ చేద్దామని ఆలోచిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు నైట్ 9:30కి ఎపిసోడ్ నెంబర్ 18లో. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే గైస్ ప్లీజ్ ఫిల్మ్ నగర్ వాచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరు మాకు. ఈ వీడియోస్ కనుక మీకు ఎట్లా అనిపిస్తుందని కామెంట్ రూపంలో చెప్పండి. టోటల్గా ఎపిసోడ్స్ వైజ్గా మీకు చెప్తున్నాను కదా, ఆయా ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా అనిపించారు అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పారు. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. వీడియోస్ని షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 ఫిల్మ్ నగర్ వాచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక బిగ్ బాస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ సంతోష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.